హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఉజ్వల్, అనన్య కొత్త కాపురాన్ని మొదలుపెట్టారు. అనన్య బెండకాయ ఫ్రైని బొగ్గులు ఫ్రై చేసేసింది. పాపం మన ఉజ్వల్ బాబు మంచోడు కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్గా తినేశాడు. 1.5 డే కొత్త జంటకి ఫ్రీ టైం దొరికింది. మరి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఉజ్వల్ బైక్ స్టాండ్ వేసి, అమ్మయ్య మండే వరకు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, 1.5 డే ఫుల్ ఫ్రీ, మన ఇష్టం అన్నాడు. అనన్య ఆ మాటలకు సిగ్గుపడుతూ ఉజ్వల్ బ్యాగ్ అందుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. భోజనాలు పూర్తయిన తర్వాత అనన్య ఉజ్వల్తో, ఏవండి మనం ఈవినింగ్ బీచ్కి వెళ్దామా అని అడిగింది. ఉజ్వల్ అనన్యను తన ఒళ్ళోకి లాక్కుని, అరే బంగారం, మనం ఉండేది గాజువాకలో కదా, మనకు బీచ్ చాలా దూరం రా, ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే ఇంకా కష్టం, యారాడ్ బీచ్ అయితే ఓకే, బట్ ఈవేళ వద్దు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం, ఈవినింగ్ వరకు అక్కడే ఎంజాయ్ చేద్దాం, చాలా బాగుంటుంది అన్నాడు. అనన్య ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ, అవునా, సరే సరే, అయితే ఈవేళ సాటర్డే కాబట్టి ఈవినింగ్ ఇక్కడికి దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్దాం అంది. సరే అయితే అలాగే వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి టీవీలో మంచి మూవీ పెట్టుకుని సరదాగా ఎంజాయ్ చేస్తూ చూశారు. ఈవినింగ్ అవడంతో ఉజ్వల్ అడగడంతోనే కాఫీ కలిపి తీసుకుని వచ్చి ఉజ్వల్కి అందించింది. ఉజ్వల్ థ్యాంక్స్ మై డియర్ అంటూ కాఫీ కప్ అందుకుని కాఫీ తాగాడు. సరే త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్ళి కాసేపు అలా తిరిగేసి వచ్చేద్దాం అన్నాడు. ఓకే ఓకే అంటూ అనన్య త్వరగా ఫ్రెష్ అయ్యి, మొదటిసారి ఇద్దరూ కలిసి గుడికి వెళ్తున్నాం కదా అని చక్కగా చీర కట్టుకుని ఉజ్వల్ ముందుకు వచ్చి నిలబడింది. ఉజ్వల్ బుట్టబొమ్మలా తయారైన అనన్యని చూసి, రే బంగారం, ఇంతలా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలనిపించడం లేదురా అంటూ తన దగ్గరగా వచ్చి హత్తుకున్నాడు. అనన్య ఉజ్వల్ని దూరంగా గెంటి, అంత లేదు, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యండి, మీకు బట్టలు తీసి పెట్టాను, ఈలోపు రైస్ కుక్కర్ పెట్టేస్తాను అని అంది. వద్దులేరా, చక్కగా బయట లైట్గా టిఫిన్ తినేసి వచ్చేద్దాం అని అన్నాడు. సరే అని ఉజ్వల్ వచ్చేలోపు గుడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. ఉజ్వల్ రాగానే ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కొండ మీద ఉన్న ఆ గుడికి ఒక చివరికి వచ్చి అక్కడ కూర్చుని అక్కడి నుంచి కనిపిస్తున్న సిటీ అందాలను చూస్తూ కాసేపు సరదాగా గడిపేశారు. బాగా చీకటి పడిపోయింది అని ఇద్దరూ కలిసి బైక్పై నెమ్మదిగా కొండ దిగి హోటల్లో నచ్చిన టిఫిన్ తినేసి ఇంటికి చేరుకున్నారు. అనన్య ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకోవాలా, ఏమేమి వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉజ్వల్ ముందు ఎప్పుడూ నైట్ డ్రెస్ వేసుకోకపోవడంతో ఉజ్వల్ ముందుకు వెళ్ళి, ఏమండి మిమ్మల్ని ఒకటి అడగచ్చా అంది. ఉజ్వల్ అనన్య 2 చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుని, ఏరా ఏం కావాలి అన్నాడు. అది మరేమో, నేను నైట్ డ్రెస్ వేసుకోవచ్చా అని అడిగింది. ఉజ్వల్ అనన్య వైపు చూసి, ఎందుకు వేసుకోకూడదు, అయినా ఇక వేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అనన్యకి ఫస్ట్ తనకి నైట్ డ్రెస్ వేసుకోవద్దన్నాడు అని అర్థం చేసుకుని, అయితే నైట్ డ్రెస్సులు వేసుకోవద్దా అని కాస్త బాధగా అంది. ఉజ్వల్ పైకి లేచి అనన్య 2 భుజాల మీద తన చేతులు ఆంచి తన నుదురుతో అనన్య నుదురును ఢీకొట్టి, నేను నైట్ డ్రెస్ వేసుకోవద్దు అనలేదురా, నైట్ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాను అని నొక్కి అన్నాడు. ఉజ్వల్ మాటలు అర్థం అయిన అనన్య ఉజ్వల్ని దూరంగా తోసి, పొండి అంటూ కబోర్డ్లో నుంచి నైట్ డ్రెస్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి మార్చుకుని వచ్చింది. ఉజ్వల్ బెడ్ పైన కూర్చుని అనన్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డ్రెస్ మార్చుకుని వచ్చిన అనన్యను ఉజ్వల్ అలా చూస్తూ ఉండేసరికి అనన్య సిగ్గుపడింది. ఏంటండి అలా చూస్తున్నారు అని అంది. ఏం లేదు, నా పెళ్ళం ఏం డ్రెస్ వేసుకున్నా నాకు కొత్తగా కనిపిస్తూనే ఉంది, అందుకే చూస్తున్నాను అంటూ తన పక్కకు వచ్చి అనన్య చుట్టూ చేతులు వేసి బిగించాడు. ఇద్దరూ నిద్రపోదామనుకున్న సమయానికి ఫోన్ రింగ్ అవడంతో ఉజ్వల్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి బాబాయ్ అన్నాడు. అనన్యకి ఆ ఫోన్ చేసింది ఎవరో అర్థం కాక అలా చూస్తూ ఉంది. ఉజ్వల్, అవునండి, సరే అనన్యకి చెప్పి ఏ విషయం మీకు రేపు ఉదయం చెప్తాను, సరే అందరూ బాగున్నారా అని అడిగి ఫోన్ పెట్టేసి దిగులుగా అనన్య వైపు చూసి అనన్య ఒడిలో తలపెట్టుకుని, అన్ను రేపు మన ప్రోగ్రాం క్యాన్సిల్ ఏమోరా అన్నాడు. అనన్యకి అర్థం కాక, ప్రోగ్రాంకి ఏమైంది అంది. అదేరా, రేపు మనం యారాడ వెళ్దాం అనుకున్నాంగా,
అది క్యాన్సిల్ ఏమో అంటున్నా అన్నాడు. అవునా, ఏమి మీకేమైనా పని ఉందా? అయినా ఫోన్లో బాబాయ్ అన్నారు, ఎవరిని అని అడిగింది. ఇంకెవరు, మీ శేఖర్ మావయ్య. రేపు వాళ్ళ ఇంటికి మన ఇద్దరిని భోజనానికి రమ్మని పిలిచారు. నిన్ను ఏ విషయం అడిగి రేపు ఉదయం ఫోన్ చేస్తాను అని చెప్పాను. మొదటిసారి పిలిచారు, వెళ్ళకపోతే బాగోదుగా, మరేం చేద్దాం అని అన్నాడు. అనన్య నీరసపడి, ఏం చేస్తాం, తప్పదుగా, వెళ్ళి అట్నుంచి అటే సాయంత్రం కాసేపు బీచ్లో గడిపి ఇంటికి వచ్చేద్దాంలేండి అంది. అబ్బా, ఎంత త్యాగం చేస్తున్నావో, నీ బీచ్ని మాత్రం వదలలేదు కదా అని గిలిగింతలు పెడుతూ అనన్యని బెడ్ మీదకి పడుకునేలాగా చేసి తన మీదకి చేరిపోయాడు. మరొక మధురమైన రాత్రికి శ్రీకారం చుట్టి వారిద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుకున్నారు. సండే అవడంతో కొత్త జంట బెడ్ పైనే బ్రేక్ఫాస్ట్ కానిచ్చి 8ంటికి బద్ధకంగా లేచి ఫ్రెష్ అయ్యి శేఖర్ గారికి ఫోన్ చేసి వస్తామని చెప్పి ఫోన్ పెట్టేశారు. అనన్య ఈ లోపుగా టిఫిన్ రెడీ చేస్తే ఇద్దరూ కలిసి తిన్నారు. అనన్య కబోర్డ్ ముందు నిలబడి బొగ్గ కింద చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఉజ్వల్ అనన్య వైపు చూసి, ఏంటి మేడం తెగ థింక్ చేసేస్తున్నావు, ఏం పెద్ద సమస్య వచ్చింది ఏంటి అన్నాడు. అదా, ఇప్పుడు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడికి నేను చీర కట్టుకుని రావాలా, డ్రెస్ వేసుకుని రావాలా అని ఆలోచిస్తున్నా. డ్రెస్ వేసుకుని వస్తే కొత్త పెళ్లి కూతురు కదా, చీర కట్టుకుని రావాల్సిందే అని అనేస్తారు. అదే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చీర కట్టుకొస్తే సాయంత్రం నేను బీచ్లో ఎంజాయ్ చేయలేను అని దిగులుగా చెప్తూ మంచం పైన కూర్చుంది. ఉజ్వల్ అనన్యకి వచ్చిన ప్రాబ్లంకి, అచ్చచ్చో మా అన్ను బేబీకి ఎంత ప్రాబ్లం వచ్చిందో అని అంటూ అనన్య బుగ్గలు 2 లాగి వదిలి తన నెత్తి మీద చిన్నగా ముట్టి, తింగరి పిల్ల, ఇప్పుడేంటి, అక్కడికి చీర కట్టుకొని వెళ్ళాలి, కానీ నువ్వు బీచ్లో ఆడుకోవాలి అంతేగా, సింపుల్. ముందుగా అక్కడికి చీర కట్టుకుని సాంప్రదాయంగానే వెళ్దాం. రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఇంట్లో డ్రెస్ మార్చుకుని బీచ్కి వెళ్తే సరిపోతుంది అన్నాడు. ఉజ్వల్ చెప్పిన దానికి అనన్య, వావ్ సూపర్ ఐడియా, చి నాకు ఐడియా తట్టనే లేదు అని అనుకుంటూ మంచి ఫ్యాన్సీ శారీ తీసుకుని బయట పెట్టుకుని అలాగే ఒక చుడీదార్ కూడా తీసి ఒక పక్కన పెట్టుకుంది. అనన్య సంబరపోవడం చూసి, ఇది పెద్ద పిల్లో తెలియడం లేదు, చిన్నపిల్లో తెలియడం లేదు, అప్పుడే పెద్దరికంగా మాట్లాడిస్తూ ఉంటుంది, అప్పుడే దీనంత తెలివి తక్కువది పసిపిల్ల ఎవరూ లేరు అని అనిపిస్తుంది అని అనుకుంటూ అనన్య వచ్చే వరకు ఎదురు చూశాడు. అనన్య చక్కగా రెడీ అయ్యి రావడంతో ఉజ్వల్ కూడా రెడీ అయ్యి ఇద్దరు ఇల్లు తాళం వేసుకుని డాబా గార్డెన్ శేఖర్ గారి ఇంటికి బయలుదేరారు. సుమారు గంట ప్రయాణం తర్వాత శేఖర్ గారి ఇంటికి చేరుకున్నారు. చంద్ర ఎదురు వచ్చి చీరలో ముచ్చటగా ఉన్న అనన్యను చూసి మురిసిపోతూ, నా బంగారు తల్లి, ఎవరు చెప్పకుండానే నీకు అన్నీ తెలుసు అని అంటూ అనన్య బుగ్గన ముద్దు పెట్టి, రండి బాబు అని లోపలికి తీసుకుని వెళ్ళారు. వద్దు వద్దు అంటున్నా కూడా 2 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ని బలవంతంగా తినిపించారు. అలాగే కూర్చుని అంతా కబుర్లు చెప్పుకున్నారు. 4 అయ్యేసరికి అనన్య చంద్రతో, అత్తయ్య బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం అంది. సరే అలాగే, కానీ మరి చీరను హ్యాండిల్ చేయగలవా, బీచ్లో ఉప్పు నీళ్ళకి ఫ్యాన్సీ సారీ పాడవుతుంది మరి అని అంది చంద్ర. అందుకేగా డ్రెస్ తెచ్చుకున్నాను అంది. అమ్మ దొంగ పిల్ల, అన్నీ ప్రిపేర్గానే వచ్చావన్నమాట. సరే వెళ్ళి డ్రెస్ మార్చుకో, ఈలోపు నేను టీ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది చంద్ర. అనన్య త్వరగా డ్రెస్ మార్చుకుని సారీ కోసం వేసుకున్న జ్యువెలరీని తీసి తను తెచ్చుకున్న చిన్న బాక్సుల్లో పెట్టేసుకుని తిరిగి ఆ చిన్న బ్యాగ్ను సర్దేసుకుంది. అంతా కలిసి టీ తాగిన తర్వాత ఉజ్వల్ అనన్య బయలుదేరిపోతుంటే చంద్ర అనన్యను ఆపి బొట్టు పెట్టి పళ్ళు తాంబూలాలతో పాటు కొత్త బట్టలు ఇద్దరికీ పెట్టి పంపించారు. అనన్య వాటన్నిటినీ తన బ్యాగ్లో సర్దుకొని బాయ్ మావయ్య, బాయ్ అత్తయ్య అని చెప్పి ఉజ్వల్తో కలిసి బీచ్కి వెళ్ళింది. దూరం నుంచి చూస్తూనే చిన్న పిల్లలా ఎగ్జైట్ అయిపోతున్న అనన్యని చూసి, ఓసే రాక్షసి, తిన్నగా కూర్చోవే, ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నాను అని చిన్నగా కోప్పడి బైక్ని ఆర్కే బీచ్ ముందు ఆపాడు. అనన్య బైక్ దిగగానే పరుగులు పెట్టుకుంటూ ఇసుకలో అలల దగ్గరికి చేరుకుంది. ఉజ్వల్ ఎంత పిలుస్తున్నా ఆగకపోయేసరికి బైక్కి తగిలించుకున్న బ్యాగ్ని ఉజ్వల్ తన భుజాన్ని తగిలించుకుని అనన్య వెనకే వెళ్ళాడు.
ఉజ్వల్ వెళ్ళేసరికి అనన్య తన చుడీదార్ ప్యాంట్ 2 చేతులతో పైకి పట్టుకుని అలలతో పాటు ముందుకి వెనక్కి పరుగులు పెడుతూ ఉంది. ఉజ్వల్ అక్కడే ఒడ్డున కూర్చుని బ్యాగ్ పక్కన పెట్టి అనన్య అలలతో ఆడే ఆటను చూస్తూ ఉన్నాడు. ఉజ్వల్ ఇంకా తన పక్కకి రాకపోవడంతో వెనక్కి తిరిగి తనకి కాస్త దూరంలో కూర్చున్న ఉజ్వల్ని రండి అంటూ పిలిచింది. యూ క్యారీ ఆన్ అంటూ అరిచాడు. నో, మీరు రావాల్సిందే అంటూ దగ్గరికి వచ్చి ఉజ్వల్ని లాక్కుపోయింది. లేదు, నేను రాను, నాకు ఇష్టం ఉండదు, కాళ్ళంత ఇసుకైపోతుంది అన్నాడు ఉజ్వల్. ఆ మాటకి అనన్య ఉజ్వల్ వైపు అదో రకంగా చూసి, గొప్పవారే, కాళ్ళకి ఇసుక అవుతుందని ఇంతటి ఎంజాయ్మెంట్ని వదులుకుంటారా అంటూ ఉజ్వల్ చెయ్యి పట్టుకుని పరుగున నీళ్ళల్లోకి లాక్కుపోయింది. ఇద్దరూ కాసేపు సరదాగా ఆడుకున్నారు. మోకాళ్ల వరకు ఇద్దరి బట్టలు తడిచిపోవడంతో ఇద్దరూ నెమ్మదిగా తడి ఇసుకలోనే నడుస్తూ ఒక చేత్తో చెప్పులు పట్టుకొని ఒక చేతికి బ్యాగ్ తగిలించుకుని కాస్త దూరం నడిచారు. సముద్రపాలలు వాళ్ళ కాళ్ళను తడుపుతూ వెళ్తూ ఉంటే ఆ సమయంలో కాళ్ళ కింద నుంచి కరిగి వెళ్ళిపోతున్న ఇసుక పాదాలలో గిలిగింతలు రేపుతుంటే తనువంతా ఒక రకమైన పులికింతకు లోనయ్యింది. 6 గంటల వరకు బీచ్లోనే ఆడుకుని ఉజ్వల్ బలవంతం చేయడంతో అనన్య తప్పక బయటికి వచ్చింది. అప్పటికే ఒళ్ళంతా ఇసుక అంటుకుని ఉండడంతో ఉజ్వల్ అనన్య వైపు కోపంగా చూసి, ఇందుకే నాకు బీచ్కి వచ్చిన వాటర్లో తడవాలంటే ఇష్టం ఉండదు, అందుకే ఒక పక్కగా కూర్చుని అలలను ఎంజాయ్ చేస్తున్నాను అన్నాడు. అనన్య, ఏం పర్వాలేదు, కాస్త బట్టలు ఆరితే దులుపుకుంటే పోతుంది ఇసుక, ఈ మాత్రం దానికే ఓ ఇదైపోతున్నారు అని అంటూ ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే బైక్ దగ్గరికి చేరుకున్నారు. ఆకలేస్తుందా, ఏమైనా తింటావా అని ఉజ్వల్ అడిగితే బీచ్ ప్లాట్ఫామ్పై ఉన్న ఒక్కొక్క స్టాల్ని చూస్తూ తనకి ఏం తినాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి, ఏం వద్దులేండి అంది. ఉజ్వల్ అనన్య వైపు చూసి, ఆర్ యు ష్యూర్ అన్నాడు. హా అంది. సరే అయితే పద అని బైక్ని తీశాడు. అనన్య యథావిధిగా వన్ సైడ్ కూర్చుంటే ఉజ్వల్, అమ్మా బంగారం, ఇందాకైతే సారీ కాబట్టి నేను అడ్డు చెప్పలే, ఇప్పుడు ఎలాగూ వేసుకున్నది డ్రెస్సేగా, బోత్ సైడ్స్ కూర్చుంటే జర్నీ హ్యాపీగా ఉంటుంది, దట్టు బీచ్ నుండి గాజువాక వెళ్ళాలి అంటే ఏమీ తక్కువ దూరం కాదు, సో బోత్ సైడ్ కూర్చో అన్నాడు. ఉజ్వల్ బోత్ సైడ్ కూర్చోమన్నా అనన్య సిగ్గుపడుతూ, నేనెప్పుడు కూర్చోలేదండి అని అంది. ఇప్పటి వరకు కూర్చోకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ ఇప్పుడు కూర్చో అన్నాడు. ఉజ్వల్ మరి అంతలా చెప్తూ ఉండడంతో ఇక తప్పక అనన్య ఫుడ్ బోర్డ్ మీద నుంచే నెమ్మదిగా అటు ఇటు కాలు వేసి బైక్ ఎక్కి కూర్చుంది. మొదటిసారి అలా కూర్చోవడంతో కాస్త ఇబ్బందిగా సిగ్గుగా అనిపించింది. ఉజ్వల్ బైక్ మిర్రర్లో నుంచి అనన్య ఇబ్బందిని చూస్తూ చిన్నగా నవ్వుకుని బైక్ రైస్ చేస్తూ ముందుకు పోనిచ్చాడు. అప్పటికింకా అనన్య ఏం పట్టుకోకుండా కూర్చోవడంతో ఒక్కసారిగా ఉజ్వల్ వీపు పైన పూర్తిగా పడిపోయింది. ఉజ్వల్ నడుము చుట్టూ చేతులను తనకు తెలియకుండానే బిగించింది. ఉజ్వల్ అనన్యతో, బోత్ సైడ్స్ కూర్చుంటే వచ్చే మజా అన్నాడు. అనన్య ఉజ్వల్కి దూరం జరిగి, ఎందుకు అంది. ఉజ్వల్ అనన్య చేతిని పూర్తిగా వెనక్కి తీసుకోనివ్వకుండానే తన చేతిని తన నడుము చుట్టూ వేయించుకొని బైక్ ట్రాఫిక్ ఉన్నంత వరకు స్లోగా డ్రైవ్ చేస్తూ హైవేకి ఎక్కగానే బండి స్పీడ్ పెంచాడు. వచ్చేటప్పుడు అంత దూర ప్రయాణానికి అనన్య కాస్త ఇబ్బంది పడినా ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ వెళ్ళడంతో అసలు ప్రయాణం చేసినట్టు అనిపించలేదు. ఇంటికి దగ్గరలోకి వచ్చేసరికి నైట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలంటే ఇబ్బంది అని ఇద్దరూ బయటే తినేసి ఇంటికి చేరుకున్నారు. 9 అయ్యేసరికి ఇంటికి చేరుకుని అప్పటికింకా బట్టలకి ఫుల్గా ఇసుక ఉండడంతో ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బెడ్ పైన పడ్డారు. ఉజ్వల్ అనన్య వైపు తిరిగి, బంగారం, రేపటి నుంచి కాలేజీ ఉందిరా, కాలేజీకి వెళ్ళాలి అన్నాడు. అప్పటి వరకు హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ హ్యాపీగా గడిపేసిన అనన్యకి కాలేజ్ అనగానే దిగాలైపోయి, కాలేజ్కి రావాలా అంటూ నీరసంగా మొహం పెట్టి అంది. ఉజ్వల్ అనన్యని తన మీదకి లాక్కుంటూ, నువ్వేంటే కాలేజీకి రమ్మంటే చాలు అలా అయిపోతున్నావు, మరి ఆ రోజు చదువుకుంటావా అని అడిగితే కోడె తాచులాగా తలపైకెత్తి తల ఊపావుగా అన్నాడు. అనన్య గారంగా అంటూ ఉజ్వల్ మీదే పడుకుని
ఉజ్వల్ గుండెలపై ఉన్న వెంట్రుకలు లాగుతూ, అన్నాను, ఇప్పుడు కూడా చదువుకోవాలని ఉంది, కానీ ఏంటో మనసంతా ఏదోలా అనిపిస్తుంది అంది. ఉజ్వల్కి అనన్య ఫీలింగ్స్ అర్థమయ్యి, నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదురా. పెళ్ళికి ముందు నువ్వు ఎలా అయితే సరదాగా కాలేజీకి ఎంజాయ్ చేసావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నీకేమీ రిస్ట్రిక్షన్స్ లేవు అన్నాడు. ఉజ్వల్ తనకి అంత ఫ్రీడమ్ ఇస్తున్నా ఏదో తెలియని ఇబ్బంది తనని వెనక్కి లాగేస్తూ ఉంది. ఉజ్వల్ అనన్యని అలాగే వదిలేస్తే అలా ఆలోచిస్తూనే ఉంటుంది అని తన చేతులను అనన్య శరీరంపై కదిలిస్తూ తన మూడ్ని మార్చి అనన్యని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని తనలో పూర్తిగా కలిపేసుకున్నాడు. మొదటి రోజుకు కాలేజీకి వెళ్ళాలి కాబట్టి ఏది ఎలా చేసుకోవాలి అనేది అంత ఐడియా రాక 5 గంటలకే లేచి ముందుగా లంచ్కి కర్రీ కోసం వెజిటబుల్స్ కట్ చేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది. 6కి లేచిన ఉజ్వల్ తన పక్కన అనన్య లేకపోయేసరికి లేచి అనన్య కోసం చూశాడు. వంటగదిలో అటు ఇటు పరుగులు పెడుతున్న అనన్యని చూసి దగ్గరకు వెళ్ళి హత్తుకుని, ఏరా తల్లి ఎప్పుడే లేచేశావు, కాలేజీకి వెళ్ళాలనా అన్నాడు. అవును, మరి కాలేజీకి వెళ్తే వంట అన్నీ కష్టమవుతాయి కదా, అందుకే అవి రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ డే కదా, ఏది ఎలా చేయాలో ఏది ఫస్ట్ చేయాలో తెలియడం లేదు అని అంది. ఉజ్వల్ అనన్య నుదుట ముద్దు పెట్టుకుని, నువ్వు మరీ అంత వర్రీ అయిపోకరా, నీకు కాలేజ్ ఇల్లు అలవాటయ్యే వరకు కావాలంటే లంచ్ మనం మెస్లో తినేద్దాం, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. అనన్య ఉజ్వల్కి దూరం జరుగుతూ, నో 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 నో, అలా ఏం వద్దు, నేనే వండుతా అంది. అవునా అని చిన్నగా నవ్వుతూ, ఓకే, ఫ్రెష్ అయి వస్తాను, నీకేమైనా హెల్ప్ కావాలంటే అడుగు అన్నాడు. ఓకే అని అనన్య తన పనిలో పడిపోయింది. ఇద్దరి కోసం కర్రీ ప్రిపేర్ చేసేసి కొద్దిగా రసం చేసి అన్నిటినీ హాట్ బాక్స్లోకి తీసి డైనింగ్ టేబుల్ పైన సర్దేసింది. అప్పటికే 7 అవడంతో తను వెళ్ళి స్నానం చేసేసి మొదటి రోజు కాలేజీకి వెళ్తుంది. అది కూడా పెళ్ళైన తర్వాత కాబట్టి ఏం డ్రెస్ వేసుకోవాలా అని సెల్ఫ్లో చూసుకుని అనార్కలి ముద్ద పసుపు రంగు ఉన్న డ్రెస్ తీసుకుని దాన్ని వేసుకొని మెడలో నెక్కి ఉండేలాగా సన్నని నల్లపూసల గొలుసు, చిన్న మువ్వులు వేలాడుతూ పెట్టుకుని చెవులకు కూడా హెవీగా కాకుండా చిన్న చైన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని నుదుటిన పెసరగింజంత ఎర్రని స్టిక్కర్ పెట్టుకుని ఆ స్టిక్కర్ కింద కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టుకుని నీట్గా రెడీ అయ్యి ముందు దేవుడికి దీపం వెలిగించింది. ఉజ్వల్ బుక్ తీసుకుని ఆ రోజు క్లాస్కు ప్రిపేర్ అవుతూనే అనన్య చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నాడు. 8:30 కల్లా ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఉజ్వల్ అనన్యను తీసుకుని కాలేజీకి బయలుదేరాడు. అనన్య బండి ఎక్కకుండా ఆలోచిస్తూ నిలబడేసరికి ఉజ్వల్ గమనించి, ఏంటి మేడం, మళ్ళీ ఏం సమస్య వచ్చింది? ఓహో, 2 సైడ్స్ ఎక్కాలా 1 సైడ్ ఎక్కాలని ఆలోచిస్తున్నావా అన్నాడు. అబ్బా, మీకు ఎప్పుడూ వేళాకోళమే. అదేం కాదండి, నేను మీతో పాటు కాలేజీకి వస్తే నేను మీ వైఫ్ని అని తెలిసిపోతుంది. నాకు ప్రస్తుతం ఆ విషయం అందరికీ తెలియడం ఇష్టం లేదు, అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంది. అబ్బో, పెద్ద ఆలోచన చేస్తున్నావు కానీ నోరు మూసుకుని బండెక్కు, అనవసరంగా నీ చెట్టు బుర్రకి అంత స్ట్రెస్ ఇవ్వకు అన్నాడు. అనన్య గుర్రుగా ఉజ్వల్ వైపు చూస్తూ, మీ స్టాఫ్కి మీ వైఫ్గా తెలిసినా నాకేం పర్వాలేదు, కానీ స్టూడెంట్స్ అందరికీ మీ వైఫ్గా పరిచయం అవ్వడం నాకు ఇష్టం లేదు. అప్పుడు ఎవ్వరూ నాతో ఫ్రీగా ఉండరు. దట్టు ఏ అమ్మాయి మీకు సైట్ కొడుతుందో నేను తెలుసుకోవాలిగా, అందుకే నేను నార్మల్గానే కాలేజీకి రావాలనుకుంటున్నాను అంది. ఉజ్వల్ హుఫ్ అని గాలి వదిలి, అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు అని అడిగాడు. ఏముంది, నేను ఆటోలో వస్తా, మీరు బైక్లో రండి అంతే అంది మెరిసే కళ్ళతో. ఆహా, తమరు మహారాణిలాగా ఆటోలో వస్తే మీ ఆటోకి మేము ఎస్కాట్లా వెనకాల రావాలా? మరి నాకేం పని లేదు, ఆటో వాడికి డబ్బులు ఎవడు కడతాడు, మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఖర్చా నాకు. అంత లేదమ్మా, బైక్ ఎక్కు, ఏం చేయాలో నేను చెప్తా అన్నాడు. అనన్య ఉజ్వల్ వైపు చూసి, పిసినగొట్టు అంది. హహహ, పిసినగొట్టు కాదే, బడ్జెట్, శాలరీకి తగ్గట్టే మన ఖర్చులు ఉండాలి అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అనన్య మనసులో నేను చెప్పింది ఎప్పుడూ ఒప్పుకోవట్లేదు అని తిట్టుకుంటూ బండి ఎక్కి కూర్చుంది. వాళ్ళు ఉండే ఇల్లు కాలేజ్ బ్యాక్ సైడ్ అవడంతో కాలేజ్ బ్యాక్ సైడ్ వరకు బైక్ మీద తీసుకుని వెళ్ళి ఉజ్వల్ సడన్గా బైక్ ఆపాడు. అనన్య అర్థం కాక, బైక్ ఎందుకు ఆపారు అంది.
ఉజ్వల్, అదేనండి, తమరేదో కోరారుగా ప్రైవసీ పెసరట్టు అని. అందుకే మేడం గారు బండి దిగండి. తమరు కోరింది నెరవేరాలంటే తమరు ఇక్కడి నుంచి కాలేజీకి నడిచి రండి. మీకు నడిచి రావాలని అంత సరదాగా ఉంటే నాకేమి, నిన్ను ఇక్కడ దింపేస్తే మ్యాక్సిమం ఎవ్వరూ చూసే అవకాశం ఉండదు. సో రోజు నేను ఇక్కడే దింపుతాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. ఇదిగో అటువైపు స్ట్రీట్ కనిపిస్తుంది కదా, ఆ స్ట్రీట్ చివరికంట వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే మన కాలేజ్ గేట్ కనిపిస్తుంది. నువ్వు అలా వచ్చేసేయి, నేను ఇటు సైడ్ స్ట్రీట్లో నుండి కాలేజ్ ఫ్రంట్ సైడ్కి వస్తా అన్నాడు. అనన్య ముందు ఎగ్జిట్ అయినా కాస్త భయంగా, కొత్త ప్లేస్ కదండి, ఒంటరిగా ఎలా వెళ్ళను అంటూ బిక్కమొహం వేసుకుని అడిగింది. ఉజ్వల్ బైక్ హ్యాండిల్ మీద నుంచి అనన్యను కొట్టడానికి అన్నట్టు చెయ్యెత్తి, కొట్టానంటేనా, పిచ్చి పిచ్చి కోరికలు కోరిందేమో నువ్వు, దానికి ఏదో సొల్యూషన్ ఆలోచించి చెప్తే మళ్ళీ నువ్వే ఇలా అంటున్నావా, మూసుకుని వెళ్ళు, ఏమీ కాదు అన్నాడు. అనన్య ఉజ్వల్ని తిట్టుకుంటూ మెల్లగా నడుచుకుంటూ స్ట్రీట్లోకి ఎంటర్ అయింది. ఉజ్వల్ అనన్య స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వగానే తను వెనక వెళ్ళి స్ట్రీట్ మొదలు ఉండి, అనన్య ఈ చివరి నుంచి స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్ళే వరకు ఉండి, ఆ తర్వాత బండి స్పీడ్ పెంచి అనన్య పక్కగా వెళ్ళి హే బ్యూటీ అంటూ స్పీడ్గా బండి ముందుకు పోనిచ్చాడు. అనన్య పక్కగా బైక్ స్పీడ్గా వచ్చి ఆ బైక్ మీద అతను తనని హే బ్యూటీ అని కామెంట్ చేసేటప్పటికి బెదిరిపోయింది. గుండె దడగా కొట్టుకుంటూ ఉంటే భయంతో కళ్ళు మూసుకుని బైక్ తనకు దూరం అవ్వడంతో హమ్మయ్య అని కళ్ళు తెరిచి చూసేసరికి ఉజ్వల్ స్ట్రీట్ కార్నర్ టర్న్ అవుతూ అనన్య వైపు చూసి ఐవింగ్ చేశాడు. అనన్య ఉజ్వల్ని చూసి, అమ్మ దొంగ మొహం మీరా, భయపడి చచ్చాను అని చిరుకోపంగా తిట్టుకుంటూ 4 అడుగులు ఎదరికి వేసేసరికి కాలేజ్ గేట్ కనిపించింది. కాలేజ్ కనిపించగానే అనన్య గుండెల నిండగా ఊపిరి తీసుకుని వదిలి ధైర్యంగా కాలేజీలోకి అడుగుపెట్టింది. అప్పుడప్పుడే ఒక్కొక్కరు కాలేజీకి వస్తూ ఉండడంతో అమ్మాయిలు అనన్య వైపు కాస్త ఆశ్చర్యంగా, అబ్బాయిలు మంచి ఫిగర్ కాలేజీకి వస్తుంది అని ఎంతో ఆత్రంగా చూశారు. అనన్య అన్నీ గమనిస్తూనే లోపల నవ్వుకుంటూ కాలేజీలోకి ఎంటర్ అయ్యి, అంతకుముందు వచ్చినప్పుడు తన క్లాస్ ఎక్కడుందో తెలియడంతో సరాసరి క్లాస్కి వెళుతూ అడ్మిషన్ రూమ్ వైపు తల తిప్పి చూసింది. ఉజ్వల్ అప్పుడే అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేస్తూ ఉండడంతో టేబుల్ మీదకి కాస్త ముందుకు వంగి బుక్లో సైన్ చేస్తూ తల తిప్పి అనన్య వైపు చూశాడు. అనన్య చిన్న స్మైల్ ఇచ్చి కళ్ళు ఆర్పి క్లాస్కి వెళ్ళిపోయింది. ఉజ్వల్ చిన్నగా నవ్వుకొని, చూద్దాం ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేయగలదో అని అనుకుంటూ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి ఆయన్ని కలిసి అనన్య విషయంగా చెప్పాడు. ఆయన నవ్వుతూ, నీకు తగ్గదేనయ్యా, నీ భార్య కూడా గుడ్ డెసిషన్, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆ అమ్మాయి తన ప్రైవసీని ఎంజాయ్ చేస్తుంది అన్నారు. థ్యాంక్ యూ సార్, మీకు ఇన్ఫామ్ చేస్తే మంచిదని చెప్పాను అని ఉజ్వల్ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి వచ్చి తను టైం టేబుల్ ప్రకారం ఫస్ట్ ఫైనల్ ఇయర్ క్లాస్కి వెళ్ళిపోయాడు. అనన్య క్లాసులోకి వెళ్ళి కూర్చుని క్లాసులో ఒక్కొక్కరుగా వస్తూ ఉండడంతో అందరినీ గమనించింది. క్లాస్కి వచ్చిన వాళ్ళంతా అనన్య వైపు విచిత్రంగా చూశారు. అబ్బాయిలు అనన్యను అంత సాంప్రదాయంగా చూసి, అబ్బా ఏముందిరా బాబు అని అనుకుంటూ, మరలా ఏదో అనుమానం వచ్చి అనన్య మొహం సరిగా గమనించి చూసేసరికి అనన్య నుదుటిన పాపిట్లో సన్నని గీతలా సింధూరం, మెడలో నల్లపూసలు కనిపించాయి. అంతే, అబ్బాయిలందరూ తోటకూర కాడల్లా బెంచ్ మీద పడిపోయారు. ఒరే, రాక రాక ఒక అందమైన అమ్మాయి మన క్లాస్కి వచ్చింది అనుకుంటే ఆ అమ్మాయికి అప్పుడే పెళ్ళైపోయిందేంట్రా, అయినా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళేంట్రా బాబు అని అనుకుంటూ, ఏం చేస్తాం, చూసి ఆనందించడమే అనుకున్నారు. అనన్య మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు తన పక్కన కూర్చున్న అమ్మాయి అనన్యను చూసి ఆశ్చర్యపోయి తన పక్కన వచ్చి కూర్చుని, ఓయ్ అమ్మాయి, అదేంటి అప్పుడెప్పుడో 2 రోజులు వచ్చావు, మరలా కాలేజీలో కనిపించనే లేదు, మళ్ళీ ఇప్పుడు సడన్గా మెరుస్తున్నావు, ఏంటి నీ మొహంలో ఏంటో కొత్తగా కనిపిస్తుంది అని అంటూ అనన్యను నిదానించి చూసి, ఓ మై గాడ్, నీకు పెళ్ళైపోయిందా ఇంత చిన్న ఏజ్లో, అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అప్పుడు వచ్చినప్పుడు నీ మెడలో నల్లపూసలు లేవు అంటే అప్పుడు పెళ్లి కాలేదా, ఈ గ్యాప్లో పెళ్ళైందా, అందుకే నువ్వు కాలేజీకి రాలేదా అని వరుసగా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూ ఉండేసరికి అనన్య ఆ అమ్మాయి వైపు చూసి, హలో ప్లీజ్, ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి వేస్తే ఎలా సమాధానం చెప్పాలి, అన్నిటికీ ఒకటే ఆన్సర్ చెప్తాను విను,
అప్పుడు నాకు పెళ్లి కుదిరింది కాబట్టి కాలేజీకి వచ్చాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇప్పుడు రెగ్యులర్గా కాలేజీకి వస్తాను, ఓకేనా అని చెప్పి క్లాస్ టైం టేబుల్ ఉజ్వల్ ముందే చెప్పడంతో దాని ప్రకారంగా ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ బుక్ ఓపెన్ చేసి ఏ చాప్టర్ ఏంటా అని చూస్తూ కూర్చుంది. పక్కన కూర్చున్న అమ్మాయి అనన్యను మొదటిసారి చూసినప్పుడు ఇంత అమాయకురాలు పల్లెటూరు బైతు అని అనుకున్నాను. ఇప్పుడేంట్రా అంటే ఎంతలా ఆన్సర్ ఇస్తుందో. అమ్మో, ఈ పిల్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుని క్లాస్ రూమ్లోనికి మ్యాథ్స్ సార్ రావడంతోనే అంతా సైలెంట్ అయిపోయారు. అందరినీ విష్ చేసి థర్డ్ రోలో కూర్చున్న అనన్యను అందరికీ పరిచయం చేసి, అనన్య, నువ్వు కొన్ని టాపిక్స్ బ్యాక్లాగ్ ఉన్నావు కదా, లీజర్ పీరియడ్స్లో కొద్దిగా కవర్ చేసుకో. అండ్ నీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ రోలో ఉంది కదా శరణ్య, ఈ అమ్మాయి నీకు హెల్ప్ చేస్తుంది. శరణ్య, ప్లీజ్ హెల్ప్ హర్ అని శరణ్యకు చెప్పారు. ఓకే సార్, నేను హెల్ప్ చేస్తాను అని శరణ్య లేచి ఒబీడియంట్గా చెప్పి కూర్చుంది. అనన్య థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పి తను కూడా కూర్చుని ఆ రోజు చెప్పే టాపిక్ శ్రద్ధగా విని తన బుక్లో నోట్ చేసుకుంది. అలా మధ్యాహ్నం వరకు అన్ని క్లాసులు శ్రద్ధగా విని లంచ్ టైం అయ్యాక లంచ్కి వెళ్ళాలిగా ఎలానో అనుకుంటూ కాలేజీలోనే ఉండిపోయింది. అనన్య బ్యాగ్లో సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడంతో అనన్య ఫోన్ బయటికి తీసి అది ఉజ్వల్ అవడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంది. తన పక్కన ఉన్న అమ్మాయిలంతా అనన్యను షాక్గా చూసి క్లాస్లోకి ఫోన్ అలౌ లేదు, ఈ అమ్మాయి ఏంటి ఇంత కాస్ట్లీ ఫోన్ క్లాస్కి తీసుకొచ్చింది అని చూశారు. అనన్య వాళ్ళ వైపు ఒక చూపు చూసి ఒక పక్కగా వచ్చి హా చెప్పండి అంది. ఏంటే చెప్పేది, తింగర్ మొహం, బయటికి రా, లంచ్కి రావా అన్నాడు. హా వస్తున్నా అని చెప్పి తన ఫ్రెండ్స్ అంతా లంచ్ బాక్స్ ఓపెన్ చేసి లంచ్ చేస్తుంటే అనన్య సైలెంట్గా తన బ్యాగ్ తీసుకుని క్లాస్ నుంచి బయటకు వచ్చింది. క్లాస్లో వాళ్ళంతా అనన్యని ఒక మిస్టీరియస్ గర్ల్లా చూశారు. సంథింగ్ ఏదో ఉంది, ఎవరికి లేని ఇంపార్టెన్స్ ఈ అమ్మాయికి ఉంది అంటే మేబీ కాలేజ్కి సంబంధించిన వాళ్ళ దగ్గర బంధువో మరెవరో అయి ఉండొచ్చు అని అనుకుని ఎవరికి వాళ్ళు లంచ్ పూర్తి చేశారు. అనన్య వెళ్ళేసరికి ఉజ్వల్ కాలేజ్ బయట బైక్పై వెయిట్ చేస్తూ ఉన్నాడు. అనన్య పరుగున ఉజ్వల్ దగ్గరికి వెళ్ళి సారీ అండి, నాకు ఎక్కడ వెయిట్ చేయాలో తెలియక బయటికి రాలేదు అంది. నీ తలకాయలే, త్వరగా బైక్ ఎక్కు, నువ్వు పెట్టిన తొక్కలో కండిషన్ వల్ల ఈ పాటలన్నీ, లేకపోతే డైరెక్ట్గా నీ క్లాస్కి వచ్చి నేను పిలిచేవాడిని అన్నాడు. అనన్య థ్యాంక్ యూ ఈ అని పళ్ళన్నీ బయటికి పెట్టి ఒక వెర్రి స్మైల్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. అదండి సంగతి. ఫైనల్లీ మన అను బేబీ కాలేజీలోకి ఎంటర్ అయిపోయింది. అయితే మన అన్ను బేబీ అతి తెలివితో ఒక కండిషన్ పెట్టింది, ఉజ్వల్ తన హస్బెండ్ అని అక్కడ ఎవరికీ తెలియకూడదని. ఇప్పుడు చూడాలి తన పాటలు ఎలా ఉంటాయో. మరి అది చూడాలంటే మీరేం చేయాలి, వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన సిరీస్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.